వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజియన్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావుపై నరసాపురం పార్లమెంటు సభ్యులు భూపతి రాజు శ్రీనివాస వర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు బోట్ల సుబ్బారావు మండిపడ్డారు. ఉన్నత విద్యలు చదివానని గొప్పలు చెప్పుకుంటున్న భూపతి రాజు శ్రీనివాస వర్మ చదివిన విద్యను మంచికి ఉపయోగించాలన్న విషయాన్ని మర్చి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. యాదవ సామాజిక వర్గాలకి చెందిన కారుమూరి నాగేశ్వరరావు, అనిల్ కుమార్ యాదవ్లను పశువుల మంద అంటూ సంబోధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కూటమితో జత కట్టకపోతే శ్రీనివాస వర్మ కార్పొరేటర్ కూడా కాలేడు అని ఆరోపించారు. యాదవ సామాజిక వర్గం అంతా తిరుగుబాటు చేస్తే భూపతి శ్రీనివాస వర్మ ఎక్కడ తిరగలేడన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని వ్యవహరించాలని హెచ్చరించారు. తమ నేతలపై భూపతి రాజు శ్రీనివాస వర్మ చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నరసాపురం ఎంపీ భూపతి రాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ మా నాయకులు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు గారిని అనుచితంగా మాట్లాడారు. ముఖ్యంగా ఆయన మంత్రివర్గంలో పనిచేశారు. బీసీ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఇతను చాలా దుర్భాషలాడుతూ ఆ మీటింగ్ లో ఒక వెటకారంగా సంబోధిస్తూ మాట్లాడటం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆయన గతం చూస్తే ఆయన ఏదో WMA, BL, ML లిటరేచర్, తర్వాత తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు ఇవన్నీ కూడా లిటరేచర్ కూడా భాషా ప్రవీణుడని చాలా మంది చెప్పడం మేము వినడం జరిగింది. మరి ఈయన భాషా ప్రావీణ్యాన్ని బూతులకు వాడటం అనేది చాలా దారుణంగా ఉంది. ఈయన ఫస్ట్ ఎర్రిపప్ప అని ఒక మాజీ మంత్రి వాళ్ళు గారిని సంబోధిస్తూ ఆయన్ని దుర్భాషలాడటం జరిగింది. అలాగే ఈ ఎర్రిపప్ప వాడెవడో అనిల్ కుమార్ యాదవ్ అని ఇంకో మాజీ మంత్రి మా అనిల్ కుమార్ యాదవ్ గారిని కూడా అంటం జరిగింది. అలాగే ఈయన మాటల్లో అంత కామెడీగా అక్కడ ఉన్న పబ్లిక్ ని మెప్పించే దాంట్లో మాట్లాడుతూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, ఏమయ్యా నువ్వు కూటమి కట్టకపోతే కనీసం కౌన్సిలర్ గా ఆయనకి గెలవగలుగుతావా? 2024లో కూటమిలో ఆ నరసాపురంలో ఎంపీగా గెలిచి పైన అధిష్టానంలో గతంలో ఎన్నో ఏళ్ళుగా నువ్వు ఆ పార్టీలో వాడికి వీడికి సేవలు చేసి నువ్వు మంత్రి పదవి తెచ్చుకొని దాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు విరవీగుతా ఉన్నావు. వర్మ మేము చెప్తా ఉన్నాం క్లియర్ గా, ఇక్కడ ఈ రాష్ట్రంలో యాదవ్ సామాజిక వర్గం సుమారు 30 లక్షల జనాభా కలిగింది. మరి ఇంత జనాభా కలిగినా ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వస్తున్నటువంటి మా నాయకుల్ని నువ్వు అనుచితంగా మాట్లాడుతూ పశువుల మంద వీళ్ళందరూ ఈ పశువుల మందని తరివేశాము అని కూడా సంబోధించడం అయింది. పరోక్షంగా మా వృత్తులు కూడా నువ్వు హెచ్చరిస్తా ఉండవు. తర్వాత మీరు మాట్లాడుతూ పిచ్చనా కొడుకు అని అంటే నేను పెద్ద భాషా ప్రవీణుడిని, చాలా పద్ధతిగా మాట్లాడాలని మళ్ళీ చివరిలో ఉపోద్ఘాతాలు ఇస్తా పిచ్చనా కొడుకు. తర్వాత ఏమంటారు, నోరు మూసుకొని కూర్చోవాలి. మేము అడుగుతా ఉన్నాం, గతంలో బీజేపీలో పనిచేసి నువ్వు ఎక్కడున్నావు అసలు? అంటే వివిధ పదవుల్లో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడైనా జనజీవనంలో ఏదైనా ఉద్యమాల్లో పాల్గొన్నావా? నోరు మూసుకొని కూర్చొని ఉన్న నువ్వు ఆయన ఏదో పవన్ కళ్యాణ్ పుణ్యానో లేకపోతే కూటమి పుణ్యానో లేకపోతే ఈవీఎంతో గెలిచి ఈరోజు వాళ్ళ కాళ్ళు పట్టుకొని మంత్రిగా చేసి నీ ఇష్టానుసారం మాట్లాడుతున్నావు. కాళ్ళు చేతులు నరుగుతావా? నరికి చూద్దాం. నువ్వు ఇంతకుముందు గతంలో ఎవరైనా నరికావా? నువ్వు హెచ్చరికలు చేయటం చాలా హాస్యాస్పదంగా ఉంది. మేము అడుగుతా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ప్రతి చోట యాదవ్ సామాజిక వర్గం చైతన్యమై ఉంది. ప్రతి చోట కూడా వీళ్ళందరూ కూడా తిరుగుబాటు చేసినా నువ్వు ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో తిరగలేవు. ఒక యాదవ్ సామాజిక వర్గం సంబంధించిన నాయకులు ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చి మంచి మంచి పదవుల్లోకి వస్తే ఎదుగుతూ ఉంటే వాళ్ళని పరోక్షంగా ఎర్రిపప్ప అంటాం, పశువుల మంద అంటాం. ఇదంతా కూడా మా సామాజిక వర్గాన్ని నువ్వు పరోక్షంగా విమర్శించడమే. మేము హెచ్చరిస్తా ఉన్నాం, నీ కర్మకాలి 2027లో కానీ 28లో కానీ ఎలక్షన్ వస్తే నువ్వు శాశ్వతంగా ఇంటిగా పరిమితం అవుతావు. నువ్వు నోరు మూసుకొని కూర్చోవాల్సిందే. కానీ మా నాయకులు, మా నాయకత్వం కూడా ఎక్కడ తగ్గదు. వైఎస్ఆర్సీపీ నాయకులను గోండాలతో కూడా సంబోధిస్తూ ఉండవు. మేము కాదు గోండాగిరి చేస్తుంది, మీ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. అదేవిధంగా సుమారు 20 రోజుల క్రితం మీరందరూ కలిసి, మీ కూటమి నాయకులందరూ కలిసి ఇదే మా నాయకులు కారుమూరి నాగేశ్వరరావు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళలేదా? ఆయన దాన్ని ఉద్దేశించి మాట్లాడితే నువ్వు చేతులు నరుగుతాను, కాళ్ళు నరుగుతాను, చేయి పట్టుకోవడానికి, కత్తి పట్టుకోవడానికి చేయి లేకుండా చేస్తాను, అన్ని కూడా నీ ఎట్లా ఉన్నాయంటే ఒక పెట్టెల ద్వారా మాటలాగా ఉండి, మహాభారతంలో ఉత్తరుడు ప్రగల్భాలు ఉండట్టు నీ ప్రగల్భాలు ఉండి, మీరు ప్రగల్భాలకే పరిమితం. మేము కానీ ఆ చర్యలో దిగితే నువ్వు ఇంట్లో నుంచి కూడా బయటకు రాలేవు. ఒక కేంద్ర సహాయ మంత్రి ఉన్న వ్యక్తి హుందాగా మాట్లాడాలి. ముఖ్యంగా కులాల గురించి కూడా మాట్లాడేటప్పుడు చాలా హుందాగా మాట్లాడాలి.
నీ సామాజిక వర్గంలో నీ పరిస్థితి ఏందో కూడా తెలుసుకోవాలి. రిపీట్ అయితే నీ బుద్ధి మార్చుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బీసీల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొంటామని కూడా నిన్ను హెచ్చరిస్తా ఉన్నాం.